గైస్ ఇదేంటి ఎవరికైనా తెలుసా? దిస్ ఇస్ చికెన్ లివర్. దీని ద్వారా మనం ఎక్కువ వెయిట్ లాస్ అవ్వచ్చు. ఏం మాట్లాడుతున్నావు బ్రో, చికెన్ లివర్ కి వెయిట్ లాస్ కి సంబంధం ఏంటి అని మీరు అడగొచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఫ్యాట్ బర్న్ చేయాలంటే బాగా వర్కౌట్ చేయాలి. బాగా వర్కౌట్ చేయాలంటే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఉండాలి. స్ట్రెంగ్త్ అండ్ స్టామినా డెవలప్ అవ్వాలంటే బాడీలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఐరన్ ఫుడ్ సోర్సెస్ లో 2 టైప్స్ ఉంటాయి. ఏ డాక్టర్ నైనా అడగండి. హీమ్ ఐరన్ అంటే యానిమల్ సోర్స్ ద్వారా వచ్చేది, నాన్ హీమ్ ఐరన్ అంటే ప్లాంట్ సోర్స్ ద్వారా వచ్చేది, లైక్ పాలకూర, తోటకూర లాంటి ఆకుకూరల నుంచి. ఫ్యాక్ట్ ఏంటంటే స్లైట్లీ ప్లాంట్ సోర్స్ కన్నా యానిమల్ సోర్స్ అనేది బాగా డైజెస్ట్ అవుతుంది, బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇక్కడ నేను యానిమల్ క్రూయల్టీని సపోర్ట్ చేయట్లేదు. వీగన్స్ కి, వెజిటేరియన్స్ కి నేను ఎగనెస్ట్ కాదు. కాకపోతే ఫ్యాక్ట్ చెప్తున్నాను. దీని ద్వారా మన బాడీలోకి ఐరన్ అబ్జర్వ్ అవుతుంది. ఐరన్ ద్వారా హిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. హిమోగ్లోబిన్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఆక్సిజన్ బాడీకి సప్లై అవుతుంది. ఇక్కడ వెజిటేరియన్స్ వరి అవ్వాల్సిన పని లేదు. ఆకుకూరలు, తోటకూర, పాలకూర లాంటివి ప్రయారిటీగా తీసుకోండి. బట్ ఇఫ్ యూర్ నాన్ వెజిటేరియన్, ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నారు, వీక్ గా ఉన్నారు అనుకోండి, మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే చికెన్ లివర్ ని డైట్ లో యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఫ్యాట్ లాస్ జర్నీలో కేవలం వర్కౌట్ అండ్ డైట్ మాత్రమే సరిపోదు. విటమిన్స్, మినరల్స్ లాంటి మైక్రో న్యూట్రియన్స్ మీద ఫోకస్ చేయాలి. రెస్ట్ అండ్ రికవరీ మీద కూడా ఫోకస్ చేయాలి. దీని ద్వారా మన తలక పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఫ్యాట్ లాస్ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యాట్ లాస్ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా.